హాయ్ అండి. మార్కెట్‌లో దొరికే గులాబ్ జామ్ పౌడర్ అవసరం లేకుండా ఇంట్లోనే మనం బ్రెడ్‌తోని అంతకంటే ఎక్కువ టేస్టీగా అయితే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీలో అయితే ఇంక ఏ మాత్రం తేడా ఉండదు. అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా రెడీ చేసుకోవాలో వాచ్ చేయండి. ఇక్కడ బేకరీ బ్రెడ్ స్వీట్‌గా ఉన్నది తీసుకోండి. అప్పుడే గులాబ్ జామ్ స్వీట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ బ్రెడ్ తీసుకొని సైడ్ అయితే మొత్తం కట్ చేసుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ఒకసారి అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్లు మొత్తం తీసేసి ఈ బ్రెడ్ని మొత్తం స్మాష్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా స్మాష్ చేసుకొని మనం చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని మాత్రం తీసుకోండి. పచ్చి పాలను తీసుకోకుండా ఇలా చల్లార్చిన పాలని మొత్తం పేస్ట్లా చేసుకోవాలండి. మనం గోధుమ పిండి ఎలా పిండిలా కలుపుకుంటామో అలా ఈ పిండి కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఇలా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే గులాబ్ జామ్ రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పొడుగ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఇలా పొడుగ్గా కాజులా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాలా జామ్ లాగా పొడుగు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఏదైతే మనం గులాబ్ జామున్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటిని చేసుకోగానే త్వరగా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోండి. గులాబ్ జామ్స్ వేయగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. అన్నీ అలా వేసుకొని 1 బై 1 అన్నీ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకునేవి ఆయిల్లో వేసుకొని వేయగానే కలపకుండా ఒక 2 మినిట్స్ తర్వాత అన్నీ కూడా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ కంటే ఇంకొంచెం డార్క్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. అప్పుడే మొత్తం కలర్ అనేది ఈవెన్గా వస్తుంది. ఒక సైడు బ్లాక్ కాకుండా ఇంకో సైడు తక్కువ కాకుండా అంతా కూడా గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా నేను చూపించే విధంగా కంటిన్యూస్గా స్టవ్ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఏదైతే మనం తీస్తాం కదా, అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొక గిన్నెలో ఇక్కడ మన బ్రెడ్ అనేది చాలా స్వీట్గా ఉందండి. బేకరీ బ్రెడ్. ఇందులోకి 1 కప్పు షుగర్ని పోసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసుకొని మనం దీన్ని షుగర్ సిరప్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. బబుల్ గమ్స్ వచ్చేదాకా. వీటికి పాకం అలా ఏం అవసరం లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. మనం యాలకుల పౌడర్ వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలో పోసుకొని మనకి సిరప్ అనేది వేడిగా ఉండాలి. అప్పుడే వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా ఒక 2-3 నిమిషాలు కలపండి. వాటర్ అంతా షుగర్ సిరప్ మొత్తం ఈ జామున్స్ అన్నీ బాగా పీల్చుకొని బాగా ఉబ్బుతాయండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.